ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం మహిళా సమైక్య కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో డ్వాక్రా సంఘ మహిళలు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 25 లక్షల ఎన్ఆర్జీఎస్ నిధులతో 2011లో శంకుస్థాపన జరిగిన ఈ భవన నిర్మాణం 2015 నాటికి పూర్తయింది. ఈ భవన నిర్మాణానికి 5 సంవత్సరాల కాలం పడితే ప్రారంభించిన 9 సంవత్సరాలకి శిథిలావస్థకు చేరుకుంది. కార్యాలయంలోని సమావేశం హాల్లో బండలు మొత్తం కృంగిపోయి కూర్చోవడానికి కూడా వీల్లేని పరిస్థితి నెలకొంది. కార్యాలయానికి కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేదని, కనీసం బాత్రూంకు వెళ్లేందుకు కూడా నీటి వస్తువులు లేవని మహిళలు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కార్యాలయానికి మరమ్మతులు నిర్వహించి తాగునీటి వసతి కల్పించాలని వారు కోరుతున్నారు. పేరు సౌజన్య. నేను నవపాట గ్రామ సంఘానికి భార్గవి వివోకి వివోఏగా పనిచేస్తున్నాను. పెనుగంచిప్రోలు మండలంలో ఉన్నటువంటి మా యొక్క వెలుగాఫీసు కింద ఫ్లోర్ అనేది పూర్తిగా దెబ్బతినింది సార్. మేము మీటింగ్ పెట్టుకోవడానికైనా మాకు వచ్చేసి నెలలో 2 మీటింగులు జరుగుతాయండి. మేము మీటింగ్ పెట్టుకోవడానికి బాగా ఇబ్బందికి గురవుతున్నాము. గ్రూప్లో వచ్చినా వాళ్ళు ఎక్కడ కూర్చోబెట్టడానికి అనేది మాకు ఇబ్బందిని ఫేస్ చేస్తున్నాం సార్. దయచేసి మాకు ఈ ఫ్లోర్ అనేది వేయించగలరని కోరుకుంటున్నాం. ఇది కొంచెం మాకు ఇది బాగు చేసి మాకు ఇస్తే మేము మీటింగ్ పెట్టుకోవడానికి మాకు ఉపయోగంగా ఉండేది సార్. అదేవిధంగా ఇప్పుడు నా గ్రూపుల్లో ఉన్నటువంటి వృద్ధులు ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మీటింగ్ హాల్లో నడవడానికి. మేము ఇక్కడ 8 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాం సార్. ఇది ఒక 1 ఇయర్ నుంచి సార్. 1 ఇయర్ నుంచి ఇలా పని పూర్తిగా. అంతకుముందు ఇలాగ రిపేర్ వస్తే చేయించారు, మళ్ళీ ఉన్నట్లుండి కుంగిపోయింది. ఇది పొంగడం వలన బాగా లోపల కుంగిపోయింది. ఇబ్బంది. పేరు శైలజ, మాది ముళ్ళపాడు గ్రామం. నేను వెంకటేశ్వర వివోకి వివోఏగా పనిచేస్తున్నాను. గ్రూపులు ఏదైనా సమస్య వచ్చి మీటింగ్ పెట్టుకోవాలంటే పెనుగంచిప్రోలు మండలంలో వెలుగాఫీస్కి తీసుకొస్తాము. వెలుగాఫీస్కి తీసుకొచ్చిన క్రమంలో బిల్డింగ్ ఫ్లోరింగ్ అంతా పాడై